కేటీఆర్ ఏమంటారంటే రైతులను ఆగం చేయొద్దు, సీఎంకు రాజకీయాలే ముఖ్యమా, కేసీఆర్ మీద పగ అన్నదాతలపై తీర్చుకోవద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే సీఎంకు రాజకీయాల ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్లు వృధాగా పోతున్నాయని వాటిని ఎత్తిపోసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మీద పగని రైతాంగం మీద తీసుకోవద్దని మండిపడ్డారంటూ ఇక్కడ ఎట్లయిపోయింది తెలుసా, ఇది అత్త మీద కోపం దుత్త మీద అని ఏదో సామెత ఉంటుంది గ్రామాలల్లో, ఓ మాట చెప్తుంటారు, ఓల మీద కోపం ఇంకొకరి మీద తీస్తారు అన్నట్టు ఇక్కడ కేసీఆర్ మీద కోపం ఉంటే తీసుకోరు నాయన. ఇప్పుడు బ్రహ్మాండంగా తీసుకపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరు, అయిపోయింది. ఆయన మళ్ళా ఎట్లుంటాడో మాకు తెలియదు రాజకీయాలలో, మరి మళ్ళీ పోటీ చేస్తాడా చెయ్యడా ఈసారి, కానీ వాళ్ళకి వదిలేస్తాడా ఏం జరుగుతుందో మాకు తెలియదు. వాళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు అయితే లేలే ఎట్లయినా సరే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసేదాకా ఇచ్చి పెట్టమంటారు. కానీ అది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది. కాకపోతే ఆయన మీద కోపం ఏంద్రా నాయన, ఆయన వ్యక్తి శాశ్వతమా? అయిపోయింది కదా, ఆయన పని అయిపోయింది, ఆయన పక్కకు పెట్టిరు, ప్రతిపక్ష హోదానే ఉండిపోయింది, ప్రజలే తీర్పిచ్చిర్రు, మీకు మంచి అవకాశం వచ్చింది, మీకు మా మీద కదా ఉండాల్సింది, బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు కదా, తప్పే ఉన్నది. రైతులకి ఇబ్బంది అవుతుంది కదా, నీళ్ళు ఇస్తే అయిపోతుంది కదా. నీళ్ళు ఇచ్చేది విడిచిపెట్టి ఆయన మీద కోపం తీసుకుంటే మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నాడు ఇట్లా మీ రాజకీయాల కోశానికి, అదే చెప్తుడు కేటీఆర్ కూడా ఇక్కడ. సేమ్ ఎగ్జాక్ట్ గా రైతులను నాగం చేయొద్దని చెప్పేది ఆ ఉద్దేశంతోనే. మీరు మా కోపం మా మీద ఉంటే చూసుకోండి, కానీ అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నటువంటి వార్త ఇది. రైతులను ఆగం చేయొద్దు అన్నాడు. ఏడుంది ఇది 3వ పేజా. హరీష్ రావు అన్న మాట కూడా ఉన్నది సేమ్ ఎగ్జాక్ట్ గా. ఆయన కూడా ఏమంటారంటే రేవంత్ నన్ను 3 నెలలు ఇరిగేషన్ మంత్రి చేయి, కాళేశ్వరం నీళ్లు పారించి చూపిస్తా, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను నిన్న కూడా చెప్పిన, ఒకవేళ మీకు ఎందుకు ఇవ్వాలో చెప్పండి, కన్విన్స్ చేయండి అని అంటే, ఎందుకు ఇవ్వాలో కాళేశ్వరాన్ని మీకు ఎందుకు అప్పచెప్పాలో మమ్మల్ని కన్విన్స్ చేసి చెప్పండి, మేము తప్పకుండా ఇస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఈ మాట వస్తుందని నేను గ్యారంటీగా చెప్పిన. ఏమని, మీకు చేత కాకపోతే దిగిపోండ్రి అని ప్రతిపక్షం అంటది, ఈవెన్ ప్రజలు కూడా మాట్లాడతారు. ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులు కూడా అంటారు ఏమని, అరే వాళ్ళకి ఇస్తా అంటాడేంది, నీకు చేతనైతే లేదా, ఇచ్చింది నీకు కదా పని, చేయాల్సింది నువ్వు కదా పని, తీసుకుంటుంది జీతం దానికే కదా, ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరు చేయాల్సిన పని ప్రతిపక్షం మీద పెడతారు. వాళ్ళు మస్తుగా అంటారు, వాళ్ళు 100 అంటారు. ఇంతకంటే ముందు మీరు అనలేదా 10,000 కోట్లు నాకు ఇర్రి, నేను మా కాంగ్రెస్ పార్టీ మేము ఎట్లా వాటిలో కొని చూపెట్టాలో మేము చూపిస్తామని చెప్పారు. ఇలా వాళ్ళు కూడా అదే మాట్లాడతారు, మీకు చేతనైతే లేదు కదా మాకు ఇవ్వండి, మేము నీళ్ళు ఇచ్చి చూపిస్తాం మేడిగడ్డ ద్వారా అని ఇలా బీఆర్ఎస్ అంటా ఉంది. అందులో హరీష్ రావుకు బాగా ఎరక కాబట్టి, ఆయన బ్రహ్మాండంగా వాటిపైన అవగాహన చేసుకున్న వ్యక్తి కాబట్టి ఓపెన్ గా ఛాలెంజ్ విసిరండి. ఏమని, నువ్వు నాకు ఇస్తే 3 నెలల నీళ్లు ఇచ్చి చూపిస్తా, ఒకవేళ నేను కనుక నీళ్ళు ఇవ్వకపోతే మొత్తం శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఇదే మాట 2018లో రేవంత్ రెడ్డి కూడా గిట్నే అట్లా చేసాడు, ఇట్లా కూడా ఛాలెంజ్ చేశాడు. నేను కొడంగల్లో ఓడిపోతే మళ్ళీ రాజకీయాల్లో ఉండనే రాజకీయ సన్యాసం తీసుకుంటా చెప్పాడు, కానీ ఓడిపోయాడు. మనమే చూస్తాం అందరం. ఇగో కన్నపల్లి మోటార్లను ఆన్ చేసి బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం, రేవంత్కు కేసీఆర్ అక్కర్లే, మేము చాలు. అసలు ఇదంతా లొల్లి పంచాయతీ వద్దు, వాళ్ళు ఇయ్యలేరని మీరు ఇస్తామని ఇవన్నీ చేసే బదులు అసెంబ్లీ పెట్టుకొని అసెంబ్లీలో చర్చ చేసి మీరు ఎట్లిస్తారో ఎట్లు ఇవ్వగలుగుతారో చెప్పురు, అయిపోతుంది కదా. ఇప్పుడు మీదైతే ప్రతిపక్ష పని అయిపోయింది, మీ పని ప్రతిపక్షం పని అయింది. మీ మీద సరే ఆరోపణలు చేస్తూ ఉన్నారా, ఆధారం లేవా, లేదా మిమ్మల్ని కావాలని కార్నర్ చేస్తారా, అది పక్కకు పెడితే ఇప్పటికిప్పుడు రైతులకు ఏం కావాలంటే నీళ్ళైతే కావాలి. నీళ్ళైతే కావాలంటే మీరు ఇవన్నీ బంద్ చేసి సపరేట్గా ఇద్దరు కలిసి చర్చ చేసి ఎట్లా నీళ్ళు ఇస్తారో చెప్పండి అంతే. మేము చేయగలుగుతాం, మీరు చేయలేరు, మీరు చేయగలుగుతారు, మేము చేయలేము, ఎందుకు ఇవన్నీ చెప్పే బదులు మీరిద్దరు కలిసి రైతులకు నీళ్ళు ఇయ్యరు ఫస్ట్. ఇప్పుడు ఆడ ఉన్నటువంటి ఆ నీళ్ళని ఉపయోగించుకోకుండా ఇన్ఫ్లో ఎంత వస్తే అవుట్ఫ్లో అంత పోతా ఉంది, లాభం ఏమున్నది? ఇంకా లక్షల క్యూసెక్ల నీళ్ళు ఒట్టిగా పోతా ఉన్నది. రైతులకి ఇప్పుడు మంచిగా ఉపయోగపడే సందర్భము, ఓ పక్క వర్షాలు లేవు, చినుకు రాలతలేదు, కాబట్టి మీరిద్దరూ కలిసి రైతులకు నీళ్ళు ఇరు ఫస్ట్. అసెంబ్లీ పెడితే అన్ని అంశాలపై చర్చించేందుకు మేము రెడీ, రేవంత్ కేసీఆర్ అక్కర్లే, మేము చాలు. మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్ఏకి సాకు చూపిస్తున్న ప్రభుత్వం దేవాదుల దగ్గర ఎందుకు లిఫ్ట్ చేయట్లే, కాళేశ్వరం నీళ్లను ఒడిసి పడతాడా లేదా కిందకి ఇడిసి పెడతాడా చెప్పాలని సీఎంకు డిమాండ్, తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ ఇక్కడ ఇదిగోండి. మహారాష్ట్ర ఒప్పుకోలేదు అంటూ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం తాము అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర కాళ్ళవేళ్ల పడినా ఒప్పుకోలేదని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళు అడిగితేనే ఒప్పుకోలేదని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే చెప్పారన్నారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మహారాష్ట్రలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం కూడా ససమేరాంది. 2015 ఫిబ్రవరి 17న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో అప్పటి సీఎం కేసీఆర్ సమావేశమైనా ఒప్పుకోలేదు. ప్రాణహిత చెవిళ్లకు హైడ్రాలజీ క్లియరెన్స్ రాలేదు, 160 టీఎంసీల నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ 2015 ఫిబ్రవరిలో లెటర్ పంపింది. అదే ఏడాది మార్చిలోనూ మరో లేఖ పంపింది. 165 టీఎంసీలు ఉన్న ఎగువ రాష్ట్రాలకు 63 టీఎంసీలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలు వాడుకుంటే ఉండేది
పోయేది 102 టీఎంసీలే అని చెప్పింది. ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పింది. 2015 మార్చి 13న ఉమాభారతి కూడా లేఖ రాశారు. 160 టీఎంసీలు లేవని చెప్పారు. రివైజ్ చేసుకోవాలన్నారు. 2.5 ఏళ్లలో మీరు తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రకు పోయారా, మాట్లాడారా అని హరీష్ ప్రశ్నించారంటూ 2015 మార్చిలో ఆ 13న ఉమాభారతి కూడా లేఖ రాసినట్టుగా, అట్లే అక్కడ 165 టీఎంసీలు ఉన్నా కూడా ఆ రాష్ట్రాలు ఒకవేళ 63 టీఎంసీలు వాడుకుంటే మిగిలేదు 102 కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పింది. ఎవరు చెప్పిర్రు? ఎవరో చెప్పలే. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన తర్వాత, ఇదిగోండి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన తర్వాత 2015లో లెటర్ కూడా పంపింది. సో అందుకోసమే మార్చాల్సి వచ్చిందని చెప్తూ ఇక్కడ మేడిగడ్డ దగ్గర నీళ్లు పారుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. 3 ఏళ్లు కాదు 3 నెలలు తన ఇరిగేషన్ మంత్రిని చేస్తే నీళ్లు ఎత్తిపోసి పారించి చూపిస్తానని, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. పుసుకునిచ్చారు, ఈయనకు పుసుకునిచ్చారు. ఎందుకు చెప్పాలనా? ఆ మాత్రం ఘనాపాటియే, ఆ గనుడే చేసినా చేస్తాడు. ఆయన 3 నెలల నీళ్ళు ఇస్తే నీ సిగ్గంతా పోతుంది, నీ ఇజ్జత్ అంతా పోతుంది ఉత్తగా. నేను రేవంత్ రెడ్డికి మంచి సూచన చేస్తున్నా, అంటే ఏదైనా బై మిస్టేక్లా మీ మనసు ఏమన్నా ఒకసారి ఇచ్చి చూద్దాం ఏం కాదు చేస్తాడా ఆయనతో అవుతుందా అని ఎవడన్నా పక్క పొంటోడు చెప్పి ఏం కాదు సార్ ఈరు సార్ అని అంటే కనుక ఒకే ఒక్కటి సినిమా లెక్క అయిపోతుంది. ఆయనతో ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ని కదా ఒక్కరోజు ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం కింద మీద చేసినట్టు పుసుక్కున ఈయనకి ఇట్లా మంత్రి చేస్తే ఇరిగేషన్ మంత్రి, ఈయనకున్న సబ్జెక్టు, ఈయనకున్న నాలెడ్జ్, ఈయనకున్న అవగాహన, మళ్ళీ ఈయన చేసిన దోపిడీ అంటే నాకు తెలియదు. ఎవడు బయట పెట్టలేరు. ఇంకా ఈయన దోపిడీ ఎక్కడ, ఈయన ఆస్తులేంది, ఎక్కడున్నాయి మరి అవన్నీ కూడా బయట పెట్టుర్రు. కాకపోతే ఆయనకున్న విషయ పరిజ్ఞానంతో కనుక 3 నెలల నీళ్ళు ఇస్తే నీ సిగ్గు పోయినట్టు అవుతుంది, సిగ్గు పోగొట్టుకున్నట్టు అవుతుంది. మరో ఒకే సినిమా అయిపోతుంది. మళ్ళీ నీళ్ళు ఇస్తాడు, రైతులంతా కూడా హరీష్ రావు చేసిండు, బ్రహ్మాండం చేసిండు అని చెప్తారు. కాబట్టి అప్పుడు నీ ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుంది, సిగ్గుపోతుంది. కాబట్టి ఇయ్యకుర్రి, ఆయన అడిగిండు కదా అని చెప్పి టెంప్ట్ కాకుర్రి. ఫస్ట్ హరీష్ రావు మాటలకు టెంప్ట్ అవుతారా మీరు కథమైపోతారు, గంగల పడ్డట్టే, గంగల కలుస్తారు. 3 నెలలు తన ఇరిగేషన్ మంత్రి చేసి నీళ్ళు ఎత్తిపోసి పారించి చూపిస్తారని, లేదంటే రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుంటారని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. రేవంత్ 3 ఏళ్ళు అవసరం లేదు, 3 నెలలు నన్ను ఇరిగేషన్ మంత్రిని చేయి, జీతం తీసుకోను, ప్యూను ఫ్యాను అవసరం లేదు, ఎట్లా నీళ్ళు రావని మేము చూస్తాం, నీళ్లు పారించి చూపిస్తాం, నాకేం కొత్తగా పదవి అవసరం లేదు, 13 ఏళ్ళు మంత్రిగా చేసినా నువ్వు సవాల్ చేసినావు కాబట్టి అంటున్నా, కన్నపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబర్ ఎల్లంపల్లికి నీటిని తీసుకొస్తాం, ఒకవేళ నీళ్లు తీసుకురాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్గా తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరంపై చర్చించడానికి సీఎం రేవంత్ కేసీఆర్ రావాల్సిన అవసరం లేదన్నారు. చర్చకు తాము చాలని పేర్కొన్నారు. అసెంబ్లీ పెడతానంటూ పెట్టొచ్చని, అన్ని అంశాలపై చర్చించేందుకు తాము రెడీ అని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఇప్పటికిప్పుడు 89,000 క్యూసెక్ల వరద పోతున్నదని, 3 టీఎంసీలు ఈజీగా ఎత్తిపోసుకోవచ్చు అన్నారు. సుందీల్లో అన్నారం చెక్కు చెదరలేదని అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వమే చెప్పిందని, తుమ్మిడిహెట్టి నుంచి సుందీలకు నీళ్లు తీసుకెళ్తామని మంత్రి ఉత్తమే చెప్పారని గుర్తు చేశారు. మేడిగడ్డ దగ్గర రబ్బర్ డ్యాం కట్టి కన్నెపల్లి నుంచి నీటిని పోసుకోవచ్చని ఆనాడే ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చిన ఈఎన్సీని ట్రాన్స్ఫర్ చేసి బెంచ్ మీద కూర్చోబెట్టారని, 6 నెలల నుంచి పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేశారని మండిపడ్డారంటూ అన్నారు. ఇక్కడ గురుదక్షిణ ఇస్తున్నాడంటూ కాళేశ్వరం నీళ్ళు నొడిసి పెడతారా లేక కిందికి ఇడిచి పెడతారా అనేది సీఎం రేవంత్ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్ఏకు సాకు చూపించి నీళ్లు ఎత్తిపోయని ఈ ప్రభుత్వం సమ్మక్క సాగర్ నుంచి దిగువకు భారీగా వరద పోతున్నా దేవాదుల నుంచి మరి ఎందుకు నీళ్ళు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. అక్కడంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అని చెప్పి ఆ సాకు చూపించి ఎత్తిపోస్తలేరు. ఓకే, మరి అదే సమ్మక్క సాగర్ నుంచి మరి దిగువకు భారీగా పోతున్నటువంటి వరద ఏదైతే ఉందో ఆ దేవాదుల నుంచి మరి ఎందుకు ఎత్తిపోస్తలేరు అనేది ఇక్కడ ప్రశ్న. దేవాదుల నుంచి 2,500 క్యూసెక్లు ఎత్తిపోసుకోవచ్చని, అయినా కూడా 900 క్యూసెక్లే లిఫ్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. గురుదక్షిణ కింద చంద్రబాబుకు దిగువకు నీళ్లు వదులుతున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లు పోతుంటే ఎత్తిపోసుకునే సోయి రేవంత్, మంత్రి ఉత్తమ్కు లేదన్నారు. నీళ్లు ఉండి కూడా వాడుకోవట్లేదంటే వాళ్ళది నేరపూరిత నిర్లక్ష్యమని, వాళ్ళని ఉరిదీసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఏమీ మారలేదని, అవన్నీ కాంగ్రెస్ పెట్టిన వ్యవస్థలేనన్నారు. ప్రాజెక్టులో మారిందల్లా తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి బదులు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి బ్యారేజీలు మాత్రమేనని, మొత్తంలో కాళేశ్వరంలో కంప్లీట్గా కావాలంటే ఈ పాయింట్ని అంటే ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. చాలామంది ఇక్కడనే మిస్ అవుతూ ఉంటారు. కాంగ్రెస్ చేసినటువంటి వ్యవస్థనే మొత్తం కూడా కాళేశ్వరంలో ఈ ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ అనేది ఏదైతే ఉందో అక్కడ దాకా పూర్తిగా కాంగ్రెస్ ప్రపోజల్సే, గత ప్రభుత్వం చేసినటువంటి ప్రపోజల్సే. కిరణ్ కుమార్ రెడ్డి అండ్ అంతకంటే ముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చేసినటువంటియే ఇవన్నీ కూడా. ఇవి ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా ఆ రిజర్వాయర్లు కానీ, ఆ బ్యారేజీలు కానీ, వాటికి సంబంధించినటువంటి ఆ ఏవైతే ఫేజెస్ ఉన్నాయో ఆ ఫేజెస్ అన్నీ కూడా గత ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినవి. కానీ మారిందల్లా ప్రాజెక్టులో మారిందల్లా తుమ్మిడిహెట్టు నుంచి ఏదైతే
ఎల్లంపల్లికి బదులు తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లికి ఉండాల్సినటువంటి దాన్ని వీళ్ళు మార్చింది మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి బ్యారేజీలు మార్చిండ్రు. దానికి కారణం కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. పైన ఉన్నటువంటి మహారాష్ట్రతో ఉన్న పంచాయతీ పేచి, మళ్ళీ నీటి లభ్యత, ఎక్కడి నుంచి తీసుకుంటే మనకి ఎంత సోర్సెస్ ఉంటాయి అనే విషయాన్ని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆ మాత్రం మార్చినందుకు ఇగో మేడిగడ్డ దగ్గర 280 టీఎంసీ లభ్యత ఉందని సిడబ్ల్యూసి చెప్పడం వల్లే బ్యారేజీ సైట్ను మార్చామని వివరించారు. ఇన్నరా ఎవరు చెప్పారు? కేసీఆర్ మదిల అంటారు కదా, కేసీఆర్ మదిలో మెదిలిందా, లేకపోతే ఆయన్నే తయారు చేసిండా, లేకపోతే సిడబ్ల్యూసీ వాళ్ళకి ఆయన్నే చెప్పిండా ఈ టీఎంసీలు ఇంత ఉన్నాయని మీరే చెప్పండి అని చెప్పి క్లియర్గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 280 టీఎంసీల లభ్యత ఉందని చెప్పడం వల్ల బ్యారేజీ సైట్ని మార్చారు. ఇక్కడ తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లికి ఉండాల్సిన దాన్ని ఎగ్జాక్ట్గా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మార్చారు. దీన్ని వీళ్ళేమంటారంటే మీ అవసరాల కోసము ప్రాజెక్టులో తప్పిదం చేసి మరి మీ దోపిడీ కోసం చేసిర్రు అని చెప్పంటా ఉన్నారు. కానీ సిడబ్ల్యూసీ ఇచ్చినారు మరి రిపోర్టు అవసరం లేదా? అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది అసలు కన్సిడర్ చేయరా? మరి 280 టీఎంసీల లభ్యత ఉంది కాబట్టి ఇక్కడ కట్టుకోవచ్చు అని చెప్పడం వల్లనే వీళ్ళు మార్చడమని చెప్పి క్లియర్గా ఇగో సిడబ్ల్యూసీ చెప్పడం వల్లే బ్యారేజ్ సైట్ను మార్చామని వివరించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పలేదన్నారు. చెప్పొచ్చు కదా, ఆ ఇంజనీర్ల కమిటీ చెప్పొచ్చు కదా, ఇక్కడ కట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కడితే నష్టమైందని చెప్పాలి. కానీ చెప్పలేదు. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అసలు ఏం జరిగింది అనేది. ఇక సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేస్తా జోగిపేట ఇక వెలుగు రేవంత్ రెడ్డి నిలిపేసినందుకు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల సాధన కోసం బోరంచ అమ్మవారి ఆలయం నుంచి త్వరలో పాదయాత్ర చేస్తున్నట్టు హరీష్ ప్రకటించారంటూ ఇక ఆయన పాదయాత్ర చేస్తారట. అధికారం ఉన్నప్పుడు ఏ యాత్రలు చేయరు, ఒకటే యాత్ర చేస్తారు, హెలికాప్టర్ యాత్ర లేదా ఏరోప్లేన్ యాత్ర. ఎప్పుడైతే అధికారం పోతుందో, ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వస్తారో, ఎప్పుడైతే ఇక మళ్ళా ప్రజల నుంచి మళ్ళీ ఓట్లు కావాలనుకుంటారో, ఎప్పుడైతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని చీదరించుకుంటున్నారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు, ప్రజలు మమ్మల్ని దూరం పెడుతున్నారు, ప్రజలు మమ్మల్ని పక్కకు పెట్టిరు అని అనిపిస్తుందో ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక అప్పుడు అనుకుంటారు ఇక పాదయాత్ర పాదయాత్ర పాదయాత్ర. అప్పుడు కాళ్ళు భూమికి అంతాయి. నేను ఒక్క హరీష్ రావు గురించో ఒక ప్రతిపక్షం గురించో కేటీఆర్ గురించో చెప్పట్లే. ఎవరైనా ఆనాడు రేవంత్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర చూసిన తర్వాత అబ్బా బయలుదేరిండ్రా ఒక యువకుడు నిజంగా, అంటే కేసీఆర్ లాంటి మహావృక్షం కంటే కూడా గొప్పగా కనిపిస్తున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నాడు. కేసీఆర్ ఏం చెప్పినా అంతకు డబల్ ఇస్తా అంటున్నాడు, అంతకు డబల్ చెప్తా అంటున్నాడు. అరే మేము ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని స్కీములు పెట్టినా విపరీతంగా మాకు రెవెన్యూ జనరేషన్ తెలుసు. శతాబ్దాల కాలం నాటి మా పార్టీ 150 ఏళ్ళ కాలం 150 ఏళ్ళ పార్టీ మాది. కావాలనుకుంటే మేము రెవెన్యూని జనరేట్ చేసి మరి ప్రజలకు ఏదంటే అది ఇచ్చేస్తామని చెప్పి అందరికీ వస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పిన తర్వాత ఆ రోజు అనుకున్నాం. అయితే బా ఎంత గ్రేటరా నాయన, ఏమన్నా బయలుదేరిండా అనుకున్నాం. నడిచిన్నాడు, రోడ్ల మీద నడిచిన్నాడు. ఇలా కాళ్ళు భూమి కాంతున్నాయా? ఖాళీ హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానం, 160 కోట్ల హెలికాప్టర్. ఇప్పటికే 70-80 సార్లు ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ. మళ్ళీ ఏమనంటే లేలే ఎన్నిసార్లు అయినా తిరుగుతా, గోళీలు ఆడుకోనికి తిరుగుతున్నానా, తిరుగుతూనే ఉంటా. మళ్ళీ ఓపెన్గా చెప్పుడు ఇంకా